మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోనపు వన్డే సిరీస్లో భారత్ ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిశాక శ్రీలంక ఆటగాళ్లు విజయోత్సవంలో ఉండగా భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యాడు. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు తోపులాటకు దారితీసింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మ్యాచ్లో భారత్ ఏ ఓటమి తర్వాత మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీలంక ఆటగాళ్లు తమ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్న సమయంలో భారత ఓపెనర్లను ఉద్దేశించి వారు చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలో భారత ఆటగాడు సూర్యాంశు షెడ్జే ముందుగా లంక ప్లేయర్లతో వాదనకు దిగాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న వైభవ్ సూర్యవంశీ కోపంతో ఊగిపోతూ ఒక శ్రీలంక క్రికెటర్ ఛాతీపై చేయి పెట్టి నెట్టేశాడు. ప్రత్యర్థి ఆటగాడు కూడా ప్రతిఘటించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. వెంటనే లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా రంగంలోకి దిగి వైభవ్ను అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఇక ఈ ఘటన ఒక్కసారిగా ఇప్పుడు సంచలనంగా మారింది. మ్యాచ్ ఫలితం విషయానికి వస్తే ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో నిర్ణీత సమయం తర్వాత మ్యాచ్ టైగా ముగిసింది. ఫలితం కోసం నిర్వహించిన సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఏ 16 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు 9 పరుగులకే పరిమితమై ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్లో కూడా రాణించలేకపోయాడు. కేవలం 14 బంతుల్లోనే 21 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచలనం చేసుకుంటున్న సమయంలో కూడా వైభవ్ అసహనంతోనే కనిపించాడు. మైదానాన్ని వీడుతున్న సమయంలో కూడా లంక ప్లేయర్లను ఉద్దేశించి అతను ఏదో అన్నట్టుగా వీడియోలో స్పష్టమవుతుంది. తోటి ఆటగాళ్లు అతన్ని శాంతింపజేసి పెవిలియన్కు తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ తిలక్ వర్మ కూడా పలుమార్లు ఎంపైర్లతో వాగ్వాదానికి దిగడం గమనార్హం. సూపర్ ఓవర్ సమయానికి వెలుతురు తగినంత లేదనేటువంటి అంశంపై ఎంపైర్లతో ఆయన చర్చించారు. ఇక మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ ఘర్షణ పడడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది అండర్-19 ఆసియా కప్ ఫైనల్స్లో కూడా పాకిస్తాన్ బౌలర్ అలీ రజాతో వైభవ్ వాగ్వాదానికి దిగిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. వరుసగా ఇటువంటి వివాదాలను చిక్కుకుంటున్న వైభవ్ తన ఆవేశాన్ని నియంత్రించుకోవాలని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. యువ ఆటగాడిగా రాణిస్తున్న క్రమంలో క్రీడాస్ఫూర్తిని కాపాడడం ఎంతో ముఖ్యమని వారు గుర్తు చేస్తున్నారు. అండ్ అలాగే గ్రౌండ్లో ఇలాంటి స్లెడ్జింగ్స్, ఆపోనెంట్ టీమ్స్ చేసేటువంటి స్లెడ్జింగ్కి ఆగ్రహావేశానికి లోను కాకుండా కంట్రోల్లో ఉండేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. యువ క్రికెటర్ కాబట్టి, అది కూడా సీనియర్ జట్టుతో ఆడుతున్నాడు. ఇండియా ఏ, అదేవిధంగా శ్రీలంక ఏ జట్టు అంటే ఆల్మోస్ట్ మెయిన్ టీంకి సెకండ్ టీమ్గా ఉండేటువంటి జట్టు. అంతే మొత్తం సీనియర్ జట్టుతో ఉన్నటువంటి శ్రీలంక టీంలో ఒక వైభవ్ మాత్రమే అతి చిన్న వయస్కుడిగా ఉన్నాడు మన టీంలో. మన జట్టులో కూడా ఈ మన మెయిన్ టీంకి కాకుండా మిగిలినటువంటి వారు సెకండ్ టీమ్గా ఉన్నటువంటి సీనియర్సే ఈ టీంలో ఉన్నారు. కాబట్టి అత్యంత చిన్న వయసులో ఏ టీంలో ఇక్కడ సీనియర్లతో పాటు ఆడుతున్నటువంటి వైభవ్ ఇలా తన యొక్క దూకుడు తత్వాన్ని, టీనేజ్లో ఉండేటువంటి దూకుడు తత్వాన్ని అక్కడ ఆపోనెంట్ టీం చేసేటువంటి స్లెడ్జింగ్స్ కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను కానీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే వారు చేసినటువంటి వ్యాఖ్యలకి వెంటనే కౌంటర్గా వైభవ్ కూడా అక్కడ ఆగ్రహానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా వైభవ్ సూర్యవంశీ ఇంతటి ఆగ్రహం అక్కడ గ్రౌండ్లో కనిపించడం, అతను ఈ రకమైనటువంటి ఆగ్రహావేశానికి లోను కావడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.